ఆక్రమణదారులకు ముందు నోటీసులు ఇవ్వండి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు తీసుకోండి. హైడ్రా జిహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు, చట్ట ప్రకారమే చర్యలు ఉండాలి. మారుతి గాయత్రి విద్యా సంస్థల పిటిషన్లపై విచారణ అయిపోయింది. ఇదేంటంటే ఆ కోర్టు నోటీసులు ఇచ్చినాకనే కూల్చుమన్నది అని ఇటు రంగనాథ్ గారి నోటితోటి చెప్పిస్తారు. రంగనాథ్ గారు ఏమన్నారు, నోటీసులు ఇవ్వడం ఉండదు, డైరెక్ట్ కూల్చివేతలే, మేమే సర్వాధికారం మాకే ఉన్నది, కోర్టుల మాట కూడా మేము వినమన్నట్టే చెప్పిండు కదా మొన్న రంగనాథ్ గారు. ఏమన్నారు, ఒక వ్యవస్థకు ఒక వ్యవస్థకు అభినాభావ సంబంధం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం మోసం చేస్తున్నప్పుడు కోర్టులను ఆశ్రయిస్తారు, కోర్టు ఒకవేళ న్యాయం చేయలేదన్నప్పుడు సుప్రీంకోర్టుకు పోతారు. కానీ రంగనాథ్ గారు ఏమన్నారు, అసలు నోటీసులు ఇవ్వం మేము, డైరెక్ట్ కూల్చివేతలే అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు నోటీసులు ఇవ్వాలని చెప్తాను? అంటే ఈ సాకుతోటి హైడ్రా చర్యలను అక్కడికి ఆపేద్దామనే కదా. ఇప్పుడు ఈ విద్యా సంస్థలు మర్రి జనార్దన్ రెడ్డినే మర్రి శశిధర్ రెడ్డి, ఏది మల్లారెడ్డి వాళ్ళ మేనల్లుడు, ఆయన విద్యా సంస్థల మీద ఇంజనీరింగ్ కాలేజీల మీద నిన్న బుల్డోజర్లను పంపిండ్రు కదా, మల్లారెడ్డి అల్లుని కాలేజీల దగ్గరికి పంపిండ్రు. ఇక ఊటిన వాళ్ళు పోవాలి, ఇంతంత సమర్పించాలేమో. ఇక ఈ మారుతి గాయత్రి విద్యా సంస్థల పైన కూడా పిటిషన్లు పడ్డాయి. విద్యా సంస్థల నుండి వాళ్ళు ఏదైతే టార్గెటెడ్ పెట్టుకున్నారో, 200 కోట్ల 300 కోట్ల 1000 కోట్ల అవి అందితే ఈ చర్యలు ఆపేస్తారు అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అది కాబట్టి ఇవంతా టార్గెటెడ్ చేస్తున్నాయే.